హాయ్ గైస్, ఈరోజు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మెథడ్ 1 చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 15 days. నౌ ఫైండ్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు ఫైండ్ ఇఫ్ యూ బోత్ వర్క్ టుగెదర్. ఇదేమంటే ఏ అనేది 10 daysలో చేస్తుంది. ఒక వర్క్ ఇచ్చారు, ఎగ్జాంపుల్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకున్నాం. ఏ అనేది 10 daysలో చేసింది, అలాగే బి అనేది 15 daysలో చేసింది. ఇవి రెండు కలిసి ఏ బి బోత్ ఆర్ కంబైన్ టు వర్క్ టుగెదర్. హౌ మెనీ డేస్ యూ కెన్ డూ దట్ వర్క్. ఏ అండ్ బి రెండు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి అడిగారు. ఇప్పుడు గివెన్ మనకి ఏమి ఇచ్చారో దాన్ని చూద్దాం. ఏ అనేది 10 days అన్నారు, బి అనేది ఏమి ఇచ్చారు 15 days అన్నారు. 15 days బోత్ రెండు కలిసి చేస్తే ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి బోత్ ఎంతో మనకు తెలియదు. మనం ఫైండ్ అవుట్ చేసిందేమి బోత్ వర్క్ టుగెదర్. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఒకరే చేస్తే ఎక్కువ రోజులు పడుతుంది. ఇప్పుడు ఇవి రెండు కంబైండ్ అయి చేస్తాయి కాబట్టి బోత్కి ఎన్ని రోజులు పడుతుందో మనం చూద్దాం. 1 day వర్క్ ఫ్రమ్ ఏ అనేది ఒక రోజు వర్క్ చేయడానికి ఏమవుతుంది 1 day వర్క్ బై టోటల్ వర్క్. ఏ ఈక్వల్స్ టు 1/10 అవుతుంది. 1 day వర్క్ బై టోటల్ వర్క్ డివైడెడ్ బై. అలాగే 1 day వర్క్ ఫ్రమ్ బి. 1 day వర్క్ చేయడానికి బికి ఎంత టైం పడుతుంది 1 day వర్క్ బై టోటల్ వర్క్. బి ఈక్వల్స్ టు 1/15. నెక్స్ట్ బోత్ వర్క్ చేయడానికి అంటే ఇప్పుడు బోత్ మనకు 1 day వర్క్ తెలుసు కదా. 1 day వర్క్ ఫ్రమ్ బోత్ వర్క్ 1 day ఇక్కడ 1 day వర్క్ చేసాం కదా ఏకి బికి. ఈ రెండింటిని యాడ్ చేస్తే బోత్ వర్క్ ఎంతో మనకు ఆన్సర్ తెలుస్తుంది. 1/10 ప్లస్ 1/15. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి 30 వస్తుంది. సో 3 + 2/30. 3 + 2 ఏమవుతుంది 5/30. ఇప్పుడు 5 1s are 5 6s are a + b = 1/6. ఇప్పుడు రెండు కంబైన్ వర్క్ చేస్తే 1/6 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది 6 days. బోత్ ఆర్ కంబైన్ చేసి వర్క్ చేసేకి 6 days పడుతుంది. అది ఎట్లా నార్మల్ ప్రాసెస్లో మనం అలాగే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ యూజ్ చేసి చేద్దాం. అది చాలా లెంతీ ప్రాసెస్ కదా. ఇప్పుడు షార్ట్కట్గా చూద్దాం. ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్ చేస్తాం. ఏ = 10, బి = 15 ఇచ్చారు. ఏ + బి రెండు కావాలి కాబట్టి ఏ × బి బై ఏ + బి చేస్తాం. ఏ ఎంత ఇచ్చారు 10 × 15/10 + 15. నెక్స్ట్ ఏ + బి = ఇంతకుముందు మనం ఏం చెప్పాం 10 × 15 ఏమవుతుంది 150 బై 10 + 15 ఏమవుతుంది 25. క్యాన్సిల్ చేస్తే మనకి 6 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది 6 days. ఫస్ట్ చెప్పిన మెథడ్ ఈజీనా, సెకండ్ చెప్పిన మెథడ్ ఈజీనా? సెకండ్ చెప్పిండేది ఫార్ములా యూజ్ చేసి జస్ట్ సింపుల్గా 2 lines కంప్లీట్ అయిపోయింది. అది ఫస్ట్ది అయితే చాలా లెంతీ కదా. సో మీరు ఏది అర్థమైతే దాన్ని చేయండి, కానీ షార్ట్కట్ మెథడ్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మెథడ్ 2 చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.